హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివరాజ్ కుర్మి. ఈరోజు మన వీడియోలో చాలామందికి ఇష్టమైనటువంటి హీరోయిన్ అన్నమాట. ఆమె తెలుగు మరియు తమిళ సినిమాలో ప్రధానంగా పనిచేసినటువంటి భారతీయ నటి. ఆమె 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 నంది అవార్డులు, 2 సైమా అవార్డులు, ఒక తమిళ స్టేట్ ఫిల్మ్ అవార్డు సంపాదించుకోవడమే కాకుండా 50కి పైగా సినిమాలలో విభిన్న పాత్రలలో కనిపించినటువంటి నటి. అత్యధిక పారితోషికం తీసుకునే దక్షిణాది భారతీయ నటీమణులలో ఒకరైనటువంటి హీరోయిన్ ఎవరో కాదు, అనుష్క శెట్టి అలియాస్ స్వీటీ శెట్టి గారి ఇంటి హోమ్ టూర్ అన్నమాట ఈరోజు. సో స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, బట్ ఏంటంటే 4000 అవర్స్ రావాలి కదా. సో 3700 వచ్చారన్నమాట, 700 అబోవ్. సో 250 ఆర్ 300 అవర్స్ రావాలన్నమాట. సో అందుకోసమని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా కంటిన్యూగా ఎండ్ వరకు చూస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ప్లీజ్ ఈ సపోర్ట్ అనేది కావాలి నాకు. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం అనుష్క గారి ఇంటికి వెళ్తున్నాం అనమాట. విలక్షణ నటుడు అయినటువంటి ప్రకాష్ రాజ్ గారు కూడా ఇంతకుముందు అక్కడే ఉండేవారంట. సో అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా అడగడం జరిగింది, వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సో ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చేసాం. సో ఈ రూట్ వచ్చేసి దర్గా వెళ్ళే రూట్ అనమాట. సో ఇదే రూట్లో మనం గచ్చిబౌలి వెళ్ళొచ్చి ప్లస్ టోలీ చౌక్ కూడా వెళ్ళేసాం అనమాట. సో రీసెంట్గా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. కొంచెం ముందుకెళ్తే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది అక్కడ. సో చాలామంది తెలియకపోవచ్చు ఈ రూట్ అనేది. సో ప్రజెంట్ అయితే అనుష్క గారు వుడ్స్ అనే అపార్ట్మెంట్లో ఉంటున్నారు ప్రజెంట్ అయితే. సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఆ స్ట్రైట్కి వెళ్తే మనకు గచ్చిబౌలి టోలీ చౌక్ వెళ్ళే రూట్ అన్నమాట అది. సో ఇది కంప్లీట్గా రిచ్ కిడ్స్ ఉండే ఏరియా అనమాట. సెలబ్రిటీలు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళు ఉంటారన్నమాట ఇదంతా. సో ఇక్కడ అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట. సో దాంట్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఇంతకుముందు అనుష్క గారు ఉండేవాళ్ళంట. సో ప్రజెంట్ అయితే అక్కడ ఉండట్లేదు, వేరే దగ్గర మణికొండలో ఓన్ హౌస్ ఉందంట. అండ్ దాంతోపాటు కోకట్పేట్కి షిఫ్ట్ అయిందని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ వాళ్ళు చెప్తున్నారు. అండ్ కొన్ని మీకోసమని వ్యూస్ చూపిస్తాను, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ కొన్ని వ్యూస్ చూపిస్తాను చూడండి. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఈ కార్నర్లోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళంట ఇంతకుముందు అనుష్క గారు. సో ఇక్కడ ఈ రూట్ కనిపిస్తుంది కదా రోడ్డు. సో అది కేబీఆర్ వెళ్ళే రూట్ అనమాట, అపోలో హాస్పిటల్కి వెళ్ళే రూట్ అది. ఇక్కడ ఫ్రంట్ వ్యూ నుంచి కొంచెం చూపిస్తున్నాను ఇక్కడ. ఏ ఫ్లోర్లో ఉండేవాళ్ళు ఇక్కడ? G4 గ్రౌండ్ ఫ్లోర్ ఉండేవాళ్ళ. ప్రజెంట్ ఉంటున్నారా? ఇప్పుడు లేదండి, వెళ్ళిపోరు. అప్పుడే ఆమె 23 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుందా? అంటే ఇక్కడ ఓన్ హౌస్ అది, ఫ్లాట్ ఓన్ కదా, రెంట్కి ఉండేవారు. అవునా? సో ఎందుకు మారారు మరి ఇక్కడ నుంచి? లేదు మరి ఆవిడకి ఏదైనా ప్రాబ్లమో, ఇల్లు కూడా ఏదో బాగా చేయించమని అడిగారు, వాళ్ళు బాగా చేయించలేదని కాబట్టి వెళ్ళిపోయినట్టుకున్నారు. ఓకే ఓకే. ఆవిడ సొంత ఇల్లు కూడా ఉన్నట్టుకున్నారు. ఇంకా మణికొండలో ఎక్కడ ఉన్నా, మణికొండలో ఉందా సొంత ఇల్లు? మణికొండలో సొంత ఇల్లు ఉందని మరి అప్పుడు అన్ని ఊరండి మనకి వెళ్దాం డ్రైవర్ ఎవరన్నారు నా దగ్గర. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? కాకేపేట గచ్చిపోలో కానీ అన్నారు సార్. మరి మరి నాకు పూర్తి డీటెయిల్ తెలీదు. గచ్చిపోలో కోకపేట అన్నారు. ఆ మేడం గారు కూడా నేను వెళ్ళిపోయా కూడా చాలా సార్లు వచ్చారు. ఇటు కారు వేసిన ఈ రోడ్డు అంటే ఇల్లు చూసారా మీరు అనుష్క గారిని? మాట్లాడారు కూడా అంకులు అని కేకహేర్ కూడా రోజున ఇక్కడ. ఈవిడికి అన్న ముందు ప్రకాష్ రాజు గారు ఉండేవారు, వెళ్ళిపోరు. ఆయన కూడా వెళ్ళిపోరు. ప్రకాష్ రాజు గారు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవారు. ప్రకాష్ రాజు గారు ఈవిడికి అన్న ముందు వెళ్ళిపోరు. అప్పుడు బెంగళూరులో ఎక్కడ కర్ణాటకలో ఎక్కడ ఓడిపోయారు చూడండి. అవునవును. అప్పుడు ఓడిపోయాక 2 నెలలు ఉన్నారు, వెళ్ళిపోయారు. ఓకే ఓకే. అవునా? సంతలు కొనుక్కున్నారంటే ఆయన కొండాపూర్లో ఎక్కడ ఉంది, ఆయన వెళ్ళిపోయారు. ఓకే ఓకే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరు కాల్ చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ప్రకాష్ రాజ్ గారు మరియు అనుష్క శెట్టి గారు ఇక్కడ ఉంటున్నారన్నమాట ఇంతకుముందు. సో వాళ్ళైతే కొన్ని రీజన్స్ వల్ల అక్కడ నుంచి కాల్ చేయడం జరిగిందంట. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగి మనం తెలుసుకోవడం జరిగిందనమాట. సో అది కూడా ఇది ఓన్ ఫ్లాట్ కాదు, జస్ట్ రెంట్కి మాత్రం ఉంటున్నారన్నమాట. సో అనుష్క గారు అయితే అక్కడ ఏదో మాడిఫికేషన్ చేయమని చెప్తే చేయకపోవడం వల్ల మార్చేయడం జరిగిందని సెక్యూరిటీ వాళ్ళు అక్కడ చెప్తున్నారు.
సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు అనుష్క గారు మరియు ప్రకాష్ రాజ్ గారు సపరేట్గా ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ అన్నమాట ఇది.